ఆంధ్రకి వెళ్ళి మేము వస్తూ ఉంటే, జాషువా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే మా ముందు లారీ వెళ్తా ఉంది. మా ముందు ఒక లారీ వెళ్తూ ఉంది. ఆ లారీ మీద ఒక మంచి వాక్యం ఉంది. ఆ వాక్యం ఏముంది అని అంటే, సామెతల గ్రంథం 19:2. నేను ఎప్పుడు ఇట్లాంటి బాగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటా. అంటే నేను వాక్యపు ప్రియుణ్ణి. నేను వాక్యం అనే దాని గురించి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తా. స్టేటస్లు వచ్చిన వాక్యమే కానీ, గోడల మీద రాసిన వాక్యమే కానీ, మందిరంలో రాసే వాక్యమే కానీ, మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, కొండల మీద కూడా రాస్తూ ఉంటారు, గోడల మీద కూడా రాస్తూ ఉంటారు. కొన్ని కీ చైన్ల మీద వాక్యాలు ఉంటాయి. ఇట్లాగే వాహనాల మీద కూడా వాక్యాలు ఉంటాయి. నేను వాటిని కొంచెం బాగా చూసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న ఫీలింగే ఉంటుంది నాతో. నేను దాన్ని అంతగా చదివి చూసి చూడనట్లుగా ఉండకుండా దాని గురించి నేను నవ్వుకుంటాను. అమ్మ దేవుడు మాట్లాడాడు, ఇక్కడ కూడా రోడ్డు మీద కూడా దేవుడు మాట్లాడాడు అని నేను దాని గురించి హ్యాపీగా ఫీల్ అవుతాను. మేము కారులో వస్తున్నాం, హైదరాబాద్కు వస్తూ ఉన్నాం, మచిలీపట్నం నుంచి వస్తూ ఉంటే మా ముందు లారీ వెళ్తూ ఉంది. లారీ వెనుక వాక్యం రాస్తున్నారు. జనరల్గా నీ రాకపోకలంది యెహోవా నీకు తోడై ఉండును, నీకు పగలెండ దెబ్బ తగలదు, లేకపోతే నా ఆస్తో నీకు తోడైండని అని ఇట్లాంటి కొన్ని ఆశీర్వాదకరమైన వాక్యాలు ఉంటాయి. నేను కూడా ఎవరన్నా అడిగితే ఇట్లాంటివి ఇస్తా. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా కనపడ్డది. అది సామెతల గ్రంథం 19:2 చూడండి. దయచేసి ఒకసారి. ఒకడు తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పును. అనండి ఒకసారి అందరూ కూడా, తొందరపడి నడుచువాడు దారి తప్పు. హల్లెలూయా. లారీ మీద ఉన్న వాక్యం ఇది. ఎంత మంచి, ఎంత వాక్య జ్ఞానం కలిగిన సేవకుడు ఆయనే. బహుశా మంచి అభిషక్తుడై ఉంటాడు, వాక్యం పండితుడై ఉంటాడు, ఆ సంఘ విశ్వాస అయి ఉంటాడు. ఓ వాక్యం అన్నా అని ఉంటాడు. ఈయన ఆశీర్వాదం వాక్యం కాకుండా మంచిది రాశాడు. తొందరపడి నడుచువాడు దారి తప్పునని ఉంది. అదే మాట. ఎంత మీనింగ్ ఉంది అంటే, నువ్వు స్పీడ్కి వెళితే దారి తప్పుతావు. ఎనుకున్నోడు కూడా స్పీడ్కి వెళ్ళి పక్కకి వెళ్తే వాడాడు దారి తప్పుతాడు. వీడైనా దారి తప్పుతాడు, వాడైనా దారి తప్పుతాడు. తొందరపడ్డావా దారి తప్పుతావు. నిజం. వాక్యం ఎన్నడూ అబద్ధం చెప్పదు. వాక్యం అబద్ధం చెప్పడానికి నలుగురు కూర్చొని టైంపాస్కు రాసింది కాదు వాక్యం. రాబోయే లోకాన్ని గురించి రాసింది కూడా కాదు ఇది వాక్యం. వాక్యం అనేది పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా దేవుడే స్వయంగా రాయించిన వాక్యం. తొందరపడి నడిచిన వాళ్ళు దారి తప్పుతారు. ఎవరైనా సరే, నేనైనా సరే. లైఫ్లో తొందరపాటు కరెక్ట్ కాదు. ప్రతిదానికి తొందరపడొద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, తొందరపడి మాటలు అనటం, తొందరపాటు అనేది ఏదైతే ఉంటారో చూసారా. జనరల్గా మనకు ఇంగ్లీష్లో టెంపర్ అంటారు, తెలుగులో బీపీ అంటాం కదా. హల్లెలూయా. నాకు టెంపర్ ఎక్కువ అంటే కోపం ఎక్కువ కదా. టెంపర్ అంటే కోపం మీద అనేది వేరు. జనరల్గా అది ఆలోచించి చెప్పేది వేరు. తొందరపడ్డప్పుడు మనం తొందరపడి ఏదేదో అనుకుంటే పర్వాలేదు, కానీ ఆ టెంపర్ తగ్గిపోద్ది. అంటే ఆ బీపీ, ఆ కోపం తగ్గిపోయిన తర్వాత మళ్ళొకసారి థింక్ చేయాలి. తొందరపడి నడిచిన వాడు దారి తప్పును. ఈ సులమితి ఇంట్లో కూర్చొని మంచంలో పడుకున్నప్పుడు భర్త వచ్చాడు, ప్రియుడు వచ్చాడు, తలుపు కొట్టాడు. ఆగండి, ఒక నిమిషం అన్నా అయిపోయేది. సరే ఒక 10 నిమిషాలు ఆగండి అన్నా అయిపోయేది. ఎంత కొట్టినా కూడా వినుకుంటా, శబ్దం వినుకుంటా, తలుపు తీయకుండా తనకు తానే మళ్ళీ ఒడేసుకుంటాడు బట్టలు. ఇప్పుడే ఇప్పాను కదా అని దీర్ఘాలు తీసుకుంటా, రాగాలు తీసుకుంటా, అశ్రద్ధ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే దేవాది దేవుడు అక్కడ మనల్ని పిలిచేది. మీరు ప్రార్థన చేయనప్పుడు నేను వినను అంటాడు.
మీరు బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు మిమ్మల్ని రక్షించే ఒక సైనికుడు ఇక్కడ ఉన్నాడు. మనల్ని రక్షించడానికి ఒక గన్మేన్ ఉన్నాడు, గన్ పట్టుకొని. ఇదంతా కూడా చుట్టూ శత్రువులు తిరుగుతున్నారు. ఇక్కడ ఒక సైనికుడు ఉన్నాడు మనల్ని కాపాడడానికి. ఆ అవతల కూర్చున్న వ్యక్తినో లేకపోతే ఇక్కడ కూర్చున్న సంతునో, ఏ బాబు సంతు, లేకపోతే ఏ బాబు అని 4-5 సార్లు పిలిచాడు. పిలిస్తే పలకట్లేదు. ఏదో మంచినీళ్ళు ఇవ్వమనో లేకపోతే మజ్జిగ ఇవ్వమనో ఏదో చెప్పుదామనే ఉద్దేశంతో పిలిస్తే పలకట్లేదు. ఈలోపు శత్రువు వచ్చాడు బయట కాల్ చేయడానికి. అప్పుడు ఈయన సార్ 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 అని పిలుస్తున్నాడు. ఈయన పిలిచినప్పుడేమో ఆయన పలకడంట, కానీ ఆయన పిలిచినప్పుడేమో ఈయన రక్షించాలట. యేసు రక్తమే. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడేమో వినాలి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడేమో నువ్వు వినవు. మన లైఫ్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం, మన పరిస్థితులు బాగున్నప్పుడేమో ఆయన మాట మనం వినం, మనకు పరిస్థితులు అన్నీ అనుకూలించినప్పుడేమో మనం వినం, ఏ కష్టం ఏ బాధ లేదన్నప్పుడేమో మనం వినం. కానీ మనం సుఖంగా ఉన్నప్పుడు వినం, మనం ఆనందంగా ఉన్నప్పుడు వినం, మన సంతోషంగా ఉన్నప్పుడు వినం. ఏదైనా పరిస్థితి కానీ వచ్చింది అని అంటే, ఏదైనా పరిస్థితి కానీ వచ్చింది అన్నప్పుడు మనం వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీరు గారుస్తాం, బాధపడుతూ ఉంటాం. అప్పుడు వినాలా మరేనే? అప్పుడు వినాలా? నువ్వు మొరపెట్టినప్పుడల్లా వినాలా? ఆయన చెప్పినప్పుడేమో నువ్వు వినొద్దు, మనం మొరపెట్టినప్పుడు మాత్రం ఆయన వినాలి. ఎట్లా ప్రాసెస్ అవుతుందండి? హల్లెలూయా. చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది చదువుకున్నటువంటి వచనంలో మనం ఈ యొక్క సామెతలు 19:5లో 19:2లో తొందరపడినటువంటి వాడు దారి తప్పి పోడు. తొందరపడేటువంటి పరిస్థితి కొనే దగ్గరే కానీ, అమ్మే దగ్గరే కానీ, మాట్లాడే దగ్గరే కానీ, నిర్ణయించుకునే దగ్గరే కానీ ఒక్కటికి 100 సార్లు మనం ఆలోచించాలి. అప్పుడు అది క్షేమం, ఆశీర్వాదం. మనకు లైఫ్లో మళ్ళీ విసుగుదల, రిస్క్ అనేది ఉండదు. తొందరపాటు అనేది అస్సలు కరెక్ట్ కాదు. టైం ఇవ్వండి అనాల. ప్రతిదానికి నేను ఆలోచించి చెప్తాననాల, నేను ఆలోచించి నేను నిర్ణయించుకుంటాను అని చెప్పాలి. లేకపోతే నాకు ఓ రోజు టైం ఇవ్వమనాల. ప్రతిసారి ప్రతి కాడ ఈ అలవాటు చేసుకోవాలి. కొంచెం నాకు టైం ఇవ్వండి, కొంచెం నాకు టైం ఇవ్వండి అని దాన్ని ప్రార్థన పూర్వకంగా మనం అలవాటు చేసుకోవాలి.